సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా. థ్యాంక్ యూ జీసస్. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. దయచేసి కూర్చోండి. ఓకే, కీర్తన 85 4వ వచనంలో కీర్తనకారుడు ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. Psalm 85 verses 4. కీర్తన 85 4వ వచనాన్ని బైబిల్లోని చూద్దామండి. మా రక్షణకర్తవగు దేవా, మా రక్షణకర్తయగు దేవా, మా వైపునకు తిరుగుము. మా మీదనున్న నీ కోపము చాలించుము. ముందు పెట్టామా ఇక్కడ, అంత దూరం పెడితే గాలి ఎక్కడ. ఓకే, చదవండి అమ్మా, ప్లీజ్ చదవండి. ఎస్. మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము. మా మీదనున్న నీ కోపము చాలించుము. ఎల్లకాలము మా మీద కోపగించెదవా? తరతరములు నీ కోపము సాగించెదవా? నీ ప్రజలు నీ కాదమ్మా, ఒక 4వ వచనమే. 4వ వచనం 85 4వ వచనం. 5వ వచనం చదవండి. ఎల్లకాలము మా మీద కోపించెదవా? తరతరములు నీ కోపము సాగించెదవా? కీర్తన 83వ వచనం చూద్దాం. కీర్తన 80. దేవా, చెరలో నుండి మమ్మును రప్పించుము. మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. నీ ముఖకాంతిని ప్రకాశింపజేయము. 80 అమ్మా, 83వ వచనం. ఓకే, 7వ వచనం చదవండి. సైన్యములకు అధిపతి వగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము. మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. హల్లెలూయా. సో తెలుగులోకి ఇంగ్లీష్లోకి ఎంత తేడా ఉందంటే, సో నా ఇంగ్లీష్ వర్షన్లో ఇలా రాయబడింది, ఒకసారి చదువుతాను, దయచేసి వినండి. 80 కీర్తన 83వ వచనంలో దేవుని వాక్యంలో ఇలా ఉంది. రిస్టోర్ అస్ ఓ లార్డ్, లెట్ యువర్ ఫేస్ షైన్ దట్ వీ మే బీ సేవ్డ్. ఏమని మాట ఉంది అక్కడ? రిస్టోర్ అస్ ఓ లార్డ్, లెట్ యువర్ ఫేస్ షైన్ దట్ వీ మే బీ సేవ్డ్. అదే మాట 7వ వచనంలో కూడా అదే వాక్యాన్ని మనం చూస్తున్నాం. రిస్టోర్ అస్ ఓ గాడ్ ఆఫ్ హోస్ట్స్, లెట్ యువర్ ఫేస్ షైన్ దట్ వీ మే బీ సేవ్డ్. సో అక్కడ దేవుడు, ఆ కీర్తనకారుడు పునరుద్ధరణ గురించి మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను సర్వం కోల్పోయాను, నన్ను మరొక్కసారి పునరుద్ధరించు అంటున్నాడు. రిస్టోర్ మీ ఓ లార్డ్. నువ్వు మాత్రమే నన్ను పునరుద్ధరించగలుగుతావు. నువ్వు మాత్రమే నేను కోల్పోయిందంతా మళ్ళీ నాకు తిరిగి ఇవ్వగలుగుతావు. హల్లెలూయా. సో ఈ సంవత్సరం మొత్తము రెస్టోరేషన్ గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. అంటే దేవుడు ఎలా పునరుద్ధరించగలుగుతాడు. మనం కోల్పోయిందంతా పునరుద్ధరణ అంటే ఏంటి అంటే, మనము కోల్పోయింది దేవుడు మనకి ఇవ్వడమే కాదు, దానికంటే అత్యధికంగా ఆ వ్యక్తిని ఇచ్చి దేవుడు ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. God will restore not only what we have lost, much more than what we have lost. సో ఇక్కడ కీర్తనకారుడు అదే ప్రార్థన చేస్తున్నాడు. రిస్టోర్ మీ ఓ గాడ్, రిస్టోర్ అస్ ఓ గాడ్. ప్రభువా, నువ్వు మాత్రమే మాకు పునరుద్ధరించగలుగుతావు. కొంతమంది అనుకుంటారు, చాలా సంవత్సరాలు అయిపోయింది, ఈ వయసులో నాకు దేవుడు నన్ను ఏం చేస్తాడు, నా శరీరం నాకు సహకరించట్లేదు, నేను ఏం పని చేస్తాను. బర్క్మెన్ ఫాదర్ పాట పాడుతూ ఆయన ఇలా పాట పాడతాడు. ఆయనంటే తెలుసా? ఉరికురికి పనిచేయ నాకు ఆరోగ్యంనిచ్చితివే అంటాడు. సో దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు. ఆ ఉరికురికి పని చేయడానికి దేవుడు శక్తినిచ్చేవాడిగా ఉంటాడు. సాతాను కొన్ని సంవత్సరాలుగా మన ఆనందాన్ని, మన సంతోషాన్ని ఇవన్నిటిని దొంగలించిండొచ్చు. నెహెమ్యా అంటాడు, ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. కానీ ఏమేమైతే కోల్పోయామో ఈరోజు వాగ్దానం ఏంటంటే, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం మనం చూసినప్పుడు, యెషయా గ్రంథం
61 అధ్యాయం 7వ వచనం మనం చూసినప్పుడు ఇలా రాయబడింది, ఫర్ యువర్ షేమ్ షెల్ హ్యావ్ డబుల్. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. చూడండి, అక్కడ దేవుడు ఏమన్నాడు, ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ షేమ్ యూ షల్ హ్యావ్ డబుల్ హానర్. ఇన్స్టెడ్ ఆఫ్ కన్ఫ్యూషన్ దే షల్ రిజాయిస్ ఇన్ దేర్ పోర్షన్. Therefore, in their land they shall possess double, and everlasting joy shall be theirs. Hallelujah. So, చాలామంది షేమ్ అంటే ఘనతని, అంటే ఒక మంచి పేరును కోల్పోయి ఉండొచ్చు. ఆ మంచి పేరుకి ప్రతిగా దేవుడు ఏమనంటే రెట్టింపు ఘనతనిస్తాను అంటున్నాడు. నువ్వు కోల్పోయిన దాంట్లో దేశంలో రెట్టింపు భాగము నీకు కలగజేతును, దానివల్ల నీకు నిత్యానందము కలుగును అంటున్నాడు. హల్లెలూయా. సో అంటే షేమ్ఫుల్ సిచ్యువేషన్స్, ఆక్వర్డ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. మనము తలదించుకుని జీవించే పరిస్థితులు కొన్ని ఉంటాయి మన జీవితంలో. ఎందుకంటే మనకు చాలా ఆటుపోట్లు వస్తాయి. ఆ దెబ్బల వల్ల మనకి ఏమంటారు, నిరుత్సాహంలో జీవిస్తాం అండ్ నిస్పృహలో జీవిస్తాం. దేవుడు ఎక్కడా అని ప్రశ్నించుకుంటూ జీవిస్తాం. అండ్ మన దగ్గర ఏ ప్రశ్నకి సమాధానం లేకుండా తల దించుకొని నడిచేవారిగా ఉంటాం. సమాజంలో గర్వంగా మనము తలెత్తుకొని నడిచేవారిగా ఉండము. దట్ ఈజ్ షేమ్. ఒక రకంగా చెప్పాలంటే మనము సిగ్గుపరచబడ్డాం ఏదో సందర్భంలో. కానీ దేవుడు అన్నాడు, నువ్వు సిగ్గుపరచబడ్డావు కనుక రెట్టింపు ఘనత నుండి నువ్వు ప్రతిగా నిన్ను దీవిస్తాను. ఆ సంతోషము నీకు తిరిగి వస్తుంది అంటున్నాడు. దేశంలో రెట్టింపు భాగము కలుగజేతును, దాని ద్వారా నీకు నిత్యానందము కలుగును. షేమ్ అంటే ఏంటి? సిగ్గుపరచబట్టం అంటే ఏంటి? తల వంచుకొని నడవటం అంటే ఏంటి? నిరుత్సాహంలో నడవటం ఏంటంటే బయటికి బాగానే కనపడతాం కానీ లోపల బాధపడుతూ ఉంటాం, లోపల ఏడుస్తూ ఉంటాం. ఎందుకంటే మనం చేసే ప్రయత్నాలన్నీ విఫలమవుతూ ఉంటాయి. మనది అనుకున్నట్లుగా మన జీవితంలో ముందుకి సాగడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రభువా నేను అనుకున్నట్లుగా జరగట్లేదు, నేను ఒకటి అనుకున్నాను ఇంకొకటి జరిగింది. దట్ ఈస్ షేమ్. బట్ గాడ్ సేస్, అలాంటి సిగ్గుపరచబడ్డావా? నువ్వు అనుకున్నట్లుగా నీకు జరగట్లేదా? కానీ నిన్ను రెట్టింపు ఘనతతో నేను జీవిస్తాను. విత్ అ డబుల్ హానర్ ఐ విల్ బ్లెస్ యూ. సే డబుల్ హానర్ అంటే దేవుడు ఏం చేస్తే తెలుసా, ఇప్పుడు నువ్వు ఎంతో ప్రయత్నం చేస్తున్నావు కానీ ఏం జరగట్లేదు. కానీ దేవుడు నీకు ఘనతనిచ్చినప్పుడు, నిన్ను హెచ్చించినప్పుడు నువ్వు ప్రయత్నం చేయకుండానే అన్ని ద్వారాలు తెరవబడతాయి. ఈవెన్ వితౌట్ అన్ ఎఫర్ట్. అది ఫేవర్ యొక్క, దేవుని ఫేవర్ యొక్క ఆ యొక్క కృప, అది దేవుని ఫేవర్లో ఉండే ఆశీర్వాదం. అది ఇప్పుడేమో ఎంత ప్రయత్నం చేసినా దాంట్లో మనము ముందుకెళ్ళలేకపోతున్నాం, వర్ధిల్లలేకపోతున్నాం, దేవుని ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నాం. కానీ దేవుడు నిన్ను ఘనపరిచినప్పుడు ఆటోమేటిక్గా డోర్స్ ఓపెన్ అవుతాయి. నీ శత్రువులు నీ మిత్రులు అయిపోతారు. ఆ భోజన బల్లలో నీవు తినడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. ఏ ఆరోగ్యంతోనైతే పోరాడుతున్నావో నీకు సడన్గా జీవితంలోకి దేవుడు స్వస్థతను తీసుకొని వస్తాడు. ఏ పోరాటంతో అయితే నువ్వు పోరాడుతున్నావో ఆ పోరాటంలో దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్స్టెడ్ ఆఫ్ షేమ్ యూ విల్ హ్యావ్ డబుల్ హానర్. వాట్ ఎవర్ యు హావ్ లాస్ట్ యూ షల్ పొసెస్ ఇన్ డబుల్ పోర్షన్ అనే మాట యోబు జీవితంలో దేవుడు అలాగే రిస్టోర్ చేశాడు. ఆయన అనేక విషయాలు, పేరు ప్రఖ్యాతల్ని, బంధువులని, కుటుంబాన్ని, ఆస్తిపాస్తులని అన్నిటినీ కోల్పోతే
దేవుడు ఇదే వాగ్దానంతో దేవుడు దీవించాడు. రెట్టింపు ఘనతనిచ్చాడు, రెట్టింపు ఆస్తిపాస్తులనిచ్చాడు, రెట్టింపు మళ్ళీ ఉత్సాహాన్ని ఇచ్చాడు, అండ్ రెట్టింపు ఆత్మీయతని దేవుడిచ్చాడు. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దామండి. మొదటి సాముయేలు గ్రంథం 30వ అధ్యాయం మొదటి వచనం చూద్దామండి ప్లీజ్. మొదటి సాముయేలు గ్రంథం 30వ అధ్యాయం మొదటి వచనం. ఇక్కడ ఈ అధ్యాయం మొత్తము రెస్టోరేషన్ గురించి మాట్లాడుతుంది, దేవుని యొక్క పునరుద్ధరణ గురించి మాట్లాడుతుంది. ఇక్కడ దయచేసి వాక్యాన్ని చూద్దాం. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లాగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లాగు మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి. చూడు, ఇక్కడ ఒక సందర్భం చూస్తా ఉన్నాం. దావీదు నీలాగా నాలాగా అనేక విశ్వాస పోరాటంలో పోరాడినవాడు, అనేక పోరాటాలు పోరినవాడు దావీదు. సో ఈ ఒక భయంకరమైన సందర్భం, సిచ్యువేషన్ దావీదుకు వస్తుంది. ఆ సిచ్యువేషన్ ఏంటంటే సడన్గా జిక్లాత్లో దావీదు నివాసం ఉంటూ ఉండగా ఆయన తన సైన్యముతో ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళినప్పుడు సర్వం కోల్పోతున్నాడు. ఆ అమాలేకీలు వచ్చి ఆ పట్టణాన్ని తగలబెడుతున్నారు. అంతేకాదు అక్కడున్న స్త్రీలని, అక్కడున్న చిన్న పిల్లల్ని అందరినీ కూడా వాళ్ళు బందీలుగా తీసుకొని వెళ్ళిపోతున్నారు. దావీదు ఆ యొక్క ఫిలిస్తీన్ల దేశం నుంచి ఆ యొక్క యుద్ధానికి వెళ్ళిన దావీదు తిరిగి ఆ జిక్లాత్కి వచ్చినప్పుడు కనిపించేందంటే ఒక భయంకరమైన వాతావరణం. ఎంత భయంకరమైన వాతావరణం అంటే వాళ్ళకున్న ఆస్తిపాస్తులు, వాళ్ళకున్న మంచి పట్టణం, వాళ్ళకున్న ఇండ్లు అన్నీ కూడా తగలబడిపోయాయి. ఏమీ లేదు అక్కడ, ఒక పొగ మాత్రం అది వస్తూ ఉంది. There was everything they lost. Nothing was there. ఇంకా దానికి ప్రతిగా జరిగింది ఏంటంటే దావీదు 2 భార్యల్ని తీసుకొని వెళ్ళిపోయారు, దావీదు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడ పట్టణంలో ఉన్న స్త్రీలందరినీ వాళ్ళ పిల్లల్ని బందీలుగా అమాలేకీలు తీసుకొని వెళ్ళారు. వాళ్ళకి ఏం దొరికితే అది తీసుకొని వెళ్ళిపోయారు, వీళ్ళకి ఏమీ లేదు. ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు దావీదుకి అక్కడున్న మగవారేమున్నారు వాళ్ళందరూ బిగ్గరగా ఏడ్చారంట. చూడండి ఎంత బిగ్గరగా ఏడ్చారంటే దే వెప్ట్ అండ్ వెప్ట్ అండ్ వెప్ట్ టిల్ దేర్ స్ట్రెంగ్త్ హస్ గాన్ ఫ్రమ్ దేర్ బాడీ. ఎంతగా వాళ్ళు ఏడ్చారంటే వాళ్ళ శరీరంలో నుంచి శక్తి ఉన్నంత వరకు ఏడ్చారు. దట్స్ వాట్ ద వర్డ్ సేస్. మనకి నేను చెప్తున్నాను, జరగకూడని సంఘటనలు జరిగినప్పుడు యు వీప్ సో మచ్, యు ఆర్ హర్ట్ సో మచ్. ఎంతగా బాధించబడతావు, ఎంతగా నొప్పించబడతావు అంటే నీ శరీరంలో శక్తి లేనంతగా మనం ఏడుస్తాం. దావీదుతో ఉన్న ప్రజలు అదే చేశారు. చదువుదాం మొదటి సాముయేలు గ్రంథం. వాళ్ళు అందరూ కూడా 3వ వచనం చూద్దాం. 30వ అధ్యాయం 3వ వచనం చూద్దాం ప్లీజ్. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేనంతగా బిగ్గరగా ఏడ్చిరి. ఏడ్చి బహుశా కొన్నిసార్లు అంటాం మన కళ్ళీలో నుంచి నీళ్లు కూడా రావు. యు వీప్ సో మచ్, యు క్రై సో మచ్. ఆ కళ్ళల్లోంచి నీళ్లు కూడా రావు. అలాంటి స్థితికి దావీదు మనుషులు వెళ్ళిపోయారు. మేబీ దేర్ ఆర్ సడన్ సిచ్యువేషన్స్ లైక్ దాట్. అలాంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు మనకి, అలాంటి సిచ్యువేషన్స్ మన జీవితంలోకి రావచ్చు. కానీ దావీదు ఊహించింది విషయం ఏం జరిగిందంటే, దావీదు జరిగింది ఏంటంటే 6వ వచనంలో అక్కడున్న వారందరూ, దావీదు
ఈ స్థితికి కారణం నువ్వే. నువ్వు అమాలేకీలతో ఎప్పుడు గొడవ పడతావు, అమాలేకీలతో ఎప్పుడు శత్రువులుగా పెడతావు. కాబట్టి ఈ స్థితికి ఈరోజు మా భార్య, మా పిల్లలు, మా ఆస్తిపాస్తులు, మా ఇల్లు అన్నీ కోల్పోవడానికి కారణం నువ్వే అని దావీదు మీద తిరగబడ్డారు వాళ్ళందరూ కూడా. ఎస్, మనం విక్టోరియస్గా ఉన్నప్పుడు, మనం విజయపదంలో నడుస్తున్నప్పుడు, అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతున్నప్పుడు దూరపు చుట్టం కూడా దగ్గర చుట్టం అవుతాడంట. హల్లెలూయా. ఏమవుతాడు? దూరపు చుట్టం కూడా దగ్గర చుట్టం అవుతాడంట. కానీ ఎప్పుడైతే పరిస్థితులు నీకు సహకరించవో నీ నీడ కూడా నీకు శత్రువుగా మారుతుందంట. ఏది మారుతుంది? ఈవెన్ యువర్ షాడో బికమ్స్ యువర్ ఎనిమీ. ఇక్కడ దావీదుకి అదే జరిగింది. ఇప్పటి వరకు దావీదుని నాయకుడిగా, దావీదుని రాజుగా చేయాలని కలలు కంటున్న వీళ్ళందరూ దావీదు మీద తిరగబడుతున్నారు. 6వ వచనం చదువుదామండి ప్లీజ్. 6వ వచనం చదువుదాం. ఎస్. దావీదు మిక్కిలి దుఃఖపడెను. దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండి, రాళ్ళు రువ్వి దావీదుని చంపవలెనని వాళ్ళు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి. చాలా చూడండి, వాళ్ళు దావీదు మీద విసుక్కోవడమే కాదు, దావీదుని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎంత అప్పటి వరకు దావీదుని నాయకుడిగా చూసిన వాళ్ళు, కొన్నిసార్లు మేము కూడా మినిస్ట్రీలో మాట్లాడుకుంటుంటాం, ప్రజలు ఇంత కృతజ్ఞత లేకుండా ఎలా ఉంటారు? ఈరోజు క్రైస్తవత్వంలో ఒకటి లేదంటే ఇట్ ఈస్ గ్రేట్ఫుల్నెస్ ఆర్ గ్రాటిట్యూడ్. మేము చాలా 25 yearsగా నాది కానీ నాతో సహచరులుగా పరిచయాలు ఉన్న వాళ్ళు కానీ మాకు అనుభవం ఏంటంటే, ఎస్, అనేక వాళ్ళకి మేలు చేస్తూనే పోతాం, కానీ ఇన్ రిటర్న్ చాలా వెన్నుపోటులు మేము చూసాం. ఎందుకంటే అన్గ్రేట్ఫుల్ పీపుల్ దావీదుతో అనేక మేలులు పొందుకున్న వీళ్ళు, దావీదు నాయకుడిగా ఎన్నుకున్న వీళ్ళు, దావీదుని రాజుగా చూడాలనుకున్న వీళ్ళు ఈరోజు నువ్వు నాయకుడి కాదు, నిన్ను రాళ్లతో కొట్టి చంపేస్తాం అన్న ఆలోచనతో వాళ్ళు రెడీగా ఉన్నారు. హల్లెలూయా. అన్గ్రేట్ఫుల్. ఈరోజు చాలామంది అంటారు, ఆస్తి గొడవల్లో అంటారు, నా సొంత వారే నాకు ఎదురుగా తిరుగుతున్నారు, నా సొంత వారే నాకు అగెయిన్స్ట్గా కోర్టుకు వెళ్తున్నారు. హల్లెలూయా. సో పీపుల్ హూమ్ డోంట్ యూ ఎక్స్పెక్ట్, వాళ్ళు ఊహించే కలలో వాళ్ళు నీకు అలా చేస్తారు అని యూ డోంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్, బట్ దే టర్న్ అగెయిన్స్ట్ యూ. ఈరోజు దావీదుకి అదే జరిగింది. కానీ దావీదు ఒక మంచి విశ్వాసి. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నీ ఫెయితే నేను కాపాడుతుంది, గుర్తుపెట్టుకో. నీ విశ్వాసమే నేను కాపాడుతుంది, గుర్తుపెట్టుకో. ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ అయినప్పుడు దావీదు కృంగిపోలేదు, దావీదు నిరుత్సాహంలోకి వెళ్ళిపోలేదు. ఆ మాట నాకు బైబిల్లో నచ్చుతుంది. ఏం నచ్చుతుందంటే, దావీదు దేవుడిలో తనను తాను బలపరచుకున్నాడు. చదుదాం ఆ వచనం, 6వ వచనం చూద్దాం. 7వ వచనం చదుదామండి. 6వ వచనం కంటిన్యూషన్లో చదవండి ప్లీజ్. దేవుడైన యెహోవాను బట్టి, దావీదు దేవుడైన యెహోవాని బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఏం కావాలి ఈ టైంలో చెప్పండి? రెస్టోరేషన్ నీకు కావాలి అంటే అనదర్ స్టెప్ చెప్తున్నాను. నీకు రెస్టోరేషన్ కావాలి అంటే, ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి, రెస్టోరేషన్ ఎవరికి కావాలి? కోల్పోయిన వారికి కావాలి. సో ఈరోజు నీకు రెస్టోరేషన్ కావాలంటే ఇంకో కీ నేర్చుకుంటున్నాం. అలాంటి భయంకరమైన సిచ్యువేషన్కి వెళ్ళినప్పుడు దావీదు ఎలాగైతే దేవుడిలో ధైర్యం తెచ్చుకున్నాడో, నీవు కూడా దేవుడిలో ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి. డేవిడ్ స్ట్రెంగ్థెన్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్. నువ్వు ధైర్యం, అలాంటి సిచ్యువేషన్లో కృంగిపోయి అయిపోయింది, ఇక నా సిచ్యువేషన్ని బాగు చేయలేరనే స్థాయిలో మీరు ఉన్నారా? ఎస్, నోబడీ కెన్ రిపేర్ దిస్ సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ ఎవరు మార్చలేరు, ఇంకా ఈ సిచ్యువేషన్ని ఇక ఎవరు కూడా మరి సరి చేయలేరు అన్న స్థితిలో మనం ఉన్నామా? అలా ఉంటే
ఎస్, దావీదు అదే సిచ్యువేషన్లో ఉన్నాడు. ఉన్న కుటుంబంని వాళ్ళు అమాలేకులు తీసుకెళ్ళిపోయారు. ఆస్తిపాస్తులు లేవు. ఆయనకున్న హోదా, ఆ రాజు అన్న హోదా, నాయకుడు అన్న హోదా పోయింది. అంతేకాదు, అప్పటిదాకా మిత్రులుగా ఉన్న వాళ్ళు శత్రువులు అయిపోయారు. ఆయనని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ అలాంటి సిచ్యువేషన్లో దావీదు తనను తాను బలపరుచుకున్నాడు. చెప్పండి, డేవిడ్ స్ట్రెంథెండ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్. ఒక 4 పాయింట్లు చెప్తాను. ఏది దావీదుని బలపరిచింది? ఎందుకు అంత ప్రగాఢమైన నమ్మకం ఈరోజు మనకెందుకు లేదు? దావీదుకి ఎందుకుంది అంత నమ్మకం? బహుశా నువ్వు అదే సిచ్యువేషన్లో ఉండొచ్చు. నువ్వు అయిపోయిందిలే, ప్రార్థన చేసి ఏం లాభము అని సిచ్యువేషన్లో నువ్వు రావచ్చు. కానీ దావీదుని ఏం నడిపించింది? వై డేవిడ్ స్ట్రెంత్ అండ్ ఆయన దేవుళ్ళో బలపరిచి దేవుడే నా దేవుళ్ళో ధైర్యం తెచ్చుకొని ముందుకెళ్ళాలని దావీదు ఎందుకు వెళ్ళాడు తెలుసా అండి? ద 4 రీజన్స్. మొట్టమొదటి రీజన్ ఏంటంటే ఆయన ఒక్కసారి దేవుని ప్రేమను తలుచుకున్నాడు. ఎందుకు దేవుని ప్రేమను తలుచుకున్నాడు అంటే, దావీదు ఇక ఈ 300 మంది వీళ్ళందరూ కూడా ఫిలిస్టీలతో ఒక యుద్ధానికి వెళ్ళారు. మీరు 30వ అధ్యాయంలో, మనం 30వ అధ్యాయంలో ఉన్నాం. మీకు టైం ఉన్నప్పుడు 30 యూ రీడ్ సామ్, అది మీరు 29 చాప్టర్ చదవండి. 29వ అధ్యాయం చదవండి ప్లీజ్. సో ఆ 29వ అధ్యాయం మీరు చదివితే మీకు ఏమర్థమవుతుంది అంటే, 29వ అధ్యాయం మీరు చదివితే అక్కడ వీళ్ళందరూ కూడా, దావీదు ఆయన మనుషులందరూ కూడా వాళ్ళు ఫిలిస్టీలుతో యుద్ధం చేయడానికి, వాళ్ళకి సాయం చేయడానికి వెళ్తారు. ఎందుకు సాయం చేయడానికి వెళ్తున్నారు ఫిలిస్టీల కంటే? దావీదు ఫిలిస్టీల దేశంలోనే ఉంటూ ఉన్నాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఫిలిస్టీలకి దావీదు అంటే ఇష్టం ఉండదు. దావీదు మనుషులంటే ఇష్టం ఉండదు. దావీదు యొక్క సహాయం తీసుకోవాలంటే వాళ్ళకి ఇష్టం లేదు. దే డోంట్ వాంట్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ డేవిడ్ అండ్ హిస్ మెన్. సో అక్కడున్న రాజు ఏం చేస్తున్నాడు అంటే, దావీదు, మా వాళ్ళకి ఎవ్వరికి నీ సహాయం లేకపోతే నీ వాళ్ళ సహాయం తీసుకోవడం ఇష్టం లేదు, కనుక నువ్వేం చేయంటే నువ్వు వెళ్ళిపో, మాకు నీ సహాయం అవసరం లేదు, ఈ యుద్ధాన్ని మేమే పోరాడతాం. హల్లెలూయా. ఒకవేళ దావీదు తన మనుషుల చేత ఫిలిస్తీన్ల చేత పంపించబడకపోతే ఆ యుద్ధము సుమారు 3 నెలలు కొనసాగేది. అంటే ఇక్కడ పట్టణం నాశనమైంది, వీళ్ళు మాత్రం వీళ్ళకే సమాచారం లేకుండా ఆ యుద్ధంలో 3 నెలలు అక్కడే ఉండేవాళ్ళు. కానీ దేవుని కృప వల్ల ఏం జరిగిందంటే, వాళ్ళు వెంటనే ఆ ఫిలిస్టీలు వద్దని పంపించడం వల్ల వెంటనే ఆ జిక్లాక్లో నాశనం చేయబడ్డ పట్టణం దగ్గరికి వాళ్ళు రాగలిగారు. చూడి, దేవుడు ఎంత గొప్పవాడో. సో హీ రిమెంబర్డ్ గాడ్స్ లవ్. అవును ప్రభువా, ఒకవేళ మేము ఫిలిస్టీలతో కలిసి యుద్ధానికి వెళ్ళుంటే 3 నెలల వరకు మా పట్టణంలో ఏం జరిగిందో, మా ప్రజలకి ఏం జరిగిందో మాకు తెలిసేది కాదు కదా. కానీ కృపగల దేవుడవి వెంటనే వాళ్ళలో మనసు పుట్టించి మమ్మల్ని వెనుకకు పంపించావు, నీకు స్తోత్రమని దేవుని ప్రేమని దేవుని కృపని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హీ రిమెంబర్డ్ గాడ్స్ లవ్. హీ రిమెంబర్డ్ గాడ్స్ లవ్. రెండవది, దావీదు ఎందుకు ధైర్యం తెచ్చుకున్నాడు, ఎలా ధైర్యం తెచ్చుకున్నాడు అని మనం చూస్తే, దావీదు విరిగిపోయి ఉన్నాడు. దావీదు ఏమైపోయి ఉన్నాడు? హీ వాజ్ బ్రోకన్, హీ వాజ్ షాటర్డ్. ఏ దారి లేదు దావీదుకి. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నీవు బలహీనంగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ యువర్ వీక్నెస్ ఐ షల్ బి యువర్ స్ట్రెంగ్త్. విరగొట్టాడు దేవుడు దావీదుని. హీ వాజ్ షాటర్డ్ అండ్ బ్రోకన్. అలాంటి టైంలో మనుషుల మీద ఆధారపడ్డే దావీదు ఇప్పుడు దేవుడి మీద ఆధారపడటానికి వచ్చాడు. ఆయన దేవుడి మీద ఆధారపడటానికి వచ్చాడు. కాబట్టి బైబిల్లో మాట ఉంటుందండి, కీర్తన 34:18 వచనంలో, విరిగి నలిగిన హృదయాలకి దేవుడు చేరువుగా ఉంటాడు. గాడ్ విల్ బి నియర్ టు ద బ్రోకన్ హార్టెడ్. సో గాడ్ విల్ బి నియర్ టు ద బ్రోకన్ హార్టెడ్. ఇఫ్ యు ఆర్ బ్రోకన్ in your everything, every area of your life,
దే రిమెంబర్ దట్ ఈస్ ద టైమ్ గాడ్ ఈస్ నియర్ యూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పొద్దున పాట వింటున్నాను, దినకరన్ బ్రదర్ది. ఆయన పాడతాడు, సోలిపోరాదే నా మనసా, నువ్వు సోలిపోరాదే. నీ ఇరుకులలో, నీ ఇబ్బందులలో నీ దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో దావీదుకు ఎందుకు దావీదు తెలుసు, నేను విరిగిపోయాను, నేను నలిగిపోయాను, ఈ సమయంలో దేవుడు నా తోడుగా ఉంటాడు. నీ తండ్రి మరచిన, నీ తల్లి మరచిన, నేను నిన్ను మరువను అన్న వాగ్దానం దేవుడు నీలో నాలో ఆయన ఎప్పుడు ఉంచుతాడు. తల్లి తన పసికందిని మరచిన, నేను నిన్ను మరువను, నా అరచేతిలో నేను రాసుకున్నాడన్న దేవుని మాట మన జ్ఞాపకం వస్తుంది. ఎవరు విడిచిపెట్టినా, తల్లి తన పసికందును విడిచిపెట్టినా, నువ్వు ఆరాధించే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. సో దావీదుకి తెలుసు, నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నేను విరిగిపోయినాను, కానీ ఆ విరిగిన స్థితిలో దేవుడు నాకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ రెండవది, ఫస్ట్కి ఏంటి మీరు విని మర్చిపోకూడదు. అంతా కోల్పోయినప్పుడు దావీదు ఏం తెచ్చుకున్నాడు? దేవుళ్ళో ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని అని ధైర్యం తెచ్చుకున్నాడు. ఆయన ధైర్యానికి మొట్టమొదటి రీజన్ ఏంటి? ఆ రీజన్ ఏంటంటే దేవుని ప్రేమని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎస్ ప్రభువా, ఒక మేలు చేశావు, మేలు చేసి ఆ యుద్ధానికి వెళ్ళకుండా నన్ను ఇక్కడ తీసుకొచ్చావు, నీకు వందనాలు. రెండవది, దావీదు ఎందుకు ధైర్యం తెచ్చుకున్నా అంటే దేవుడి ఒక ప్రేమని చూశాడు. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఇన్ ఎవ్రీ వర్స్ట్ థింగ్ గాడ్ బ్రింగ్స్ అవుట్ ద బెస్ట్. ఈ మధ్యకాలంలో ఒక వాట్సాప్లో ఒక స్టోరీ చదివాను. స్టోరీ కాదు, ఇట్స్ నిజంగా జరిగింది. పూణేలో ఇద్దరు తల్లిదండ్రులు ఒక బిడ్డని కన్నారు. ఆ బిడ్డని కని, ఈ బిడ్డ మాకు అవసరం లేదని చెత్త కుప్పలో పడేసిపోయారు. ఆ చెత్త కుప్పలో పడేసిన తర్వాత ఎవరో ఒక ఆశ్రమం వాళ్ళు ఆ బిడ్డని తీసుకొని ఆశ్రమంలో ఆ బిడ్డని పెంచుకుంటూ వచ్చారు. ఇదే టైంలో అమెరికా నుంచి ఒక ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ళు ఒక బిడ్డ ఆల్రెడీ ఉంది, ఒక కూతురు ఉంది వాళ్ళకి, ఒక కొడుకు కోసం కొడుకుని అడాప్ట్ చేసుకోవడానికి వచ్చారు. ఎవరైనా కొడుకుని అడాప్ట్ చేసుకోవడానికి వచ్చారంట. ఈ అనాథాశ్రమానికి వెళ్ళారు. వాళ్ళు వచ్చింది ఎవరి కోసము? ఆడపిల్ల కోసం కాదు. ఎవరి కోసం వచ్చారు? ఒక మగపిల్లవాడిని అడాప్ట్ చేస్తానికి వచ్చారు. చూశారు అందరినీ. కానీ వాళ్ళందరినీ చూస్తుంటే ఒక అమ్మాయి, అక్కడ ఈ చెత్త కుప్పలో పడేసిన అమ్మాయి ఫేస్లో ఒక గ్రేస్ని చూశారు, ఒక గ్లోని చూశారు. వాళ్ళు మగపిల్లవాడి కోసం వచ్చిన వాళ్ళు, మాకు ఈ అమ్మాయి కావాలి అని చెప్పి వాళ్ళతో అడిగారు. సో అన్ని ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఆ అమ్మాయిని వాళ్ళతో పాటు ఆస్ట్రేలియా తీసుకొని వెళ్ళారు. ఆ అమ్మాయి ఆస్ట్రేలియాలో పెరిగింది. ఆ అమ్మాయికి క్రికెట్లో ఇంట్రెస్ట్ ఉంటే క్రికెట్లో ప్రోత్సహించారంట. ఈరోజు చెప్తున్నాను, ఈరోజు ఆ అమ్మాయి లూయిస్ అని ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్. ఆ అమ్మాయి ఒకప్పుడు తృణీకరించబడ్డది, ఒకప్పుడు రిజెక్ట్ చేయబడ్డది. బట్ దేవుడికి ఆమె పట్ల ఒక ప్రణాళిక ఉండింది. షీ వాజ్ రిజెక్టెడ్, షీ వాజ్ థ్రోన్ అవుట్. బట్ ఆమెను ప్రేమించిన దేవుడు ఆమె పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈరోజు ఆస్ట్రేలియా దేశానికే క్రికెట్ కెప్టెన్గా దేవుడు ఆమెను ఉన్నత స్థాయికి వచ్చాడు. ఇఫ్ యు ఆర్ రిజెక్టెడ్, నువ్వు ఒకటి కోల్పోయావంటే అది ఎండ్ పాయింట్ కాదు, అది బిగినింగ్ పాయింట్ నీ లైఫ్లో. If you are losing something, that means that is not the end of the story. Then the story begins, and the story writer is your God. Hallelujah, hallelujah, hallelujah. ఇక్కడ దావీదు మూడవదిగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. when you lose everything, when you are shattered, దావీదు గుర్తుపెట్టుకున్నాడు. దావీదు రెండు విషయాలు గుర్తుపెట్టుకున్నాడు. ఒకటి, దేవుని ప్రేమని గుర్తుపెట్టుకున్నాడు. రెండు, దేవుడు విరిగి నలిగిన హృదయానికి నా దేవుడు చేరువుగా ఉంటాడు నమ్మాడు. మూడు, దేవుని వాగ్దానాన్ని, దేవుని పిలుపుని మర్చిపోలేదు.
Never forget these two things in life: the promise that you have and the calling that you have. దావీదు అనుకున్నాడు, ఎస్, నేను మామూలు వ్యక్తిని కాదు, నేను అభిషేక్తుణ్ణి, నేను ఉన్నత పిలుపు కోసం పిలువబడ్డాను, ఇజ్రాయెల్కి రాజుగా దేవుడు నన్ను నియమించాలనుకున్నాడు. సో ఆ ఉన్నత పిలుపు నా మీద ఉంది, ఆ గొప్ప వాగ్దానం నా మీద ఉంది, ఆ గొప్ప దానికోసమే దేవుడు నన్ను అభిషేకించాడు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ ది సిచ్యువేషన్. దావీదేమనంటే, నాకున్న ఈ స్థితిని నేను అంగీకరించట్లేదు, ఎందుకంటే నా మీద ఉన్న ప్రణాళిక గొప్పది. రిమెంబర్ ద కాలింగ్ దట్ యు హ్యావ్ ఆన్ యూ. ఇక్కడున్న వారందరూ, దేవుడు నేను రక్షించాడు అంటే నీ మీద ఒక అభిషేకాన్ని దేవుడు ఉంచాడు. నేను రక్షణలోకి తీసుకొచ్చాడు అంటే దేవుడు నీ మీద, నీ కుటుంబం మీద ఒక గ్రేస్ నుంచాడు. అది మర్చిపోకూడదు. ఆ గ్రేస్ ఏం చేస్తుందంటే, ఆ ఆశీర్వాదం ఏం చేస్తుందంటే, ఆ పిలుపు ఏం చేస్తుందంటే, నువ్వే స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నుంచి, ఆ ఊపిలో నుంచి దేవుడు తీసుకొస్తాడు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసింది దేవుడు నెరవేర్చాలి కాబట్టి. దేవుడు నీ ఏ ఉద్దేశం కోసమైతే దేవుడు నిన్ను పిలిచాడో దాన్ని సంపూర్ణం దేవుడు చేయాలి కాబట్టి. గాడ్ ఫుల్ఫిల్స్. అబ్రహాము జీవితంలో దేవుడు వాగ్దానం చేశాడు, అండ్ అబ్రహాము అనేక ఒడిదుడుకులుగా వెళ్ళాడు. బట్ దేవుడు ఏదైతే అబ్రహాముకు వాగ్దానం చేశాడో దేవుడు నెరవేర్చాడు. గాడ్ ఫుల్ఫిల్డ్ ఇట్. దావీదు అనుకున్నాడు, ఎస్, ఈరోజు ఒంటరి వాడిగా ఉండొచ్చు, ఈరోజు నా చుట్టూ నా వాళ్ళే నాకు శత్రువులుగా మారిండొచ్చు, కానీ నేను ఒక ఉన్నత పిలుపు కోసం పిలువబడ్డాను. నా మీద ఒక పిలుపు ఉంది, నాకు ఒక వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం ఏంటంటే, నేను ఇజ్రాయెల్కి రాజుగా దేవుడు నియమిస్తా అన్నాడు. హీ లుక్డ్ ఎట్ ద ప్రామిస్ అండ్ హీ లుక్డ్ ఎట్ హిస్ కాలింగ్. హల్లెలూయా. అండ్ యూ హ్యావ్ ఎ కాలింగ్. ఈరోజు ఉన్న స్థితిని చూడకు, రాబో దినాల్లో దేవుడు నీ పట్ల కలిగిన ప్రణాళిక వైపు చూడు. డోంట్ లుక్ ఎట్ ద సిచ్యువేషన్ టుడే. దావీదు ఆ రోజు ఆయన సిచ్యువేషన్ చూస్తే ఆయన కూడా ధైర్యం కోల్పోయింటే దావీదు ఏమీ సాధించేవాడు కాదు. ధైర్యం తెచ్చుకున్నాడు అండ్ ఆయన పిలుపుని జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన మీద ఉన్న వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. వాక్యం చూద్దామండి. కీర్తన 18 మొదటి 2 వచనాలు చూద్దాం. కీర్తన 18 మొదటి 2 వచనాలను చూద్దాం. యెహోవా నా బలమా, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, యెహోవా నా శైలము, నా కోట, నా కోట, నన్ను రక్షించువాడు, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా కేడము, నా రక్షణ నా శృంగము, రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. 4-5 వచనాలు చూద్దాం. అక్కడే 4-5 వచనాలు. ఎస్. మరణ పాశములు నన్ను చుట్టుకొనగా, మరణ పాశములు నన్ను చుట్టుకొనగా, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. చూడండి, ఇదే చేయాల్సింది. నా శ్రమలో నేను యెహోవాకి మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి, నా దేవునికి నేను ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములలో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించి నా మొరను విని ఆయన సన్నిధిని చేరిన ఆయన చెవుల జొచ్చెను. 7వ వచనం. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను, ఆయన కోపగింపగా అవి కంపించెను. హల్లెలూయా. నీ దేవుడు నువ్వు మొర్ర పెట్టినప్పుడు నీ ప్రార్థనకి జవాబునిస్తాడు. నీ దేవుడు నీకు ఆశ్రయము, నీ కొండ, నీ కోట అంటాడు. మరణ పాశములు నీకు ఉరివలే వచ్చినను నీ దేవుడు నీకు ఆశ్రయ దుర్గంగా ఉంటాడు. అదే దావీదు రాసిన కీర్తన, అదే దావీదు ప్రకటిస్తూ ఉన్నాడు. సో నథింగ్ ఈజ్ ఓవర్. ఏది అయిపోలేదు. వెన్ యూ థింక్ ఇట్స్ ఓవర్, దట్ ఈస్ వేర్ గాడ్ స్టార్ట్స్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. అండ్ ఇంకొక విషయం, దావీదు దేవుళ్ళో ఎందుకు ధైర్యం తెచ్చుకున్నాడు అంటే, దావీదుకి తెలుసు దేవుడు ఎంత గొప్పవాడో.
నీకు తెలుసా నీ దేవుడు ఎంత గొప్పవాడో? దావీదుకి తెలుసు. దావీదు అనుకున్నాడు, నేను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు సింహాల నుంచి కాపాడిన దేవుడు, ఎలుగుబంటి నుంచి కాపాడిన దేవుడు, ఇంకా అనేక ఆపదల నుంచి కాపాడిన దేవుడు, చివరికి గొలియాతు నుంచి నాకు విజయం ఇచ్చిన దేవుడు నాకు ఖచ్చితముగా ఈ యొక్క స్థితి నుంచి కూడా నాకు విడుదలనిస్తాడు అనుకున్నాడు. హీ నోస్ ఈజ్ డెలివరర్. ఎందుకంటే గతములో దావీదు దేవుడి యొక్క గొప్పతనాన్ని చూశాడు. గతంలో దావీదు దేవుని శక్తిని చూశాడు. గతములో దేవుడి ఆయన శత్రువుల నుంచి దేవుడు ఆయనకి విజయం ఇవ్వడం చూశాడు. he experienced, so he is sure, నన్ను కాపాడిన దేవుడు, గతంలో కాపాడిన దేవుడు, గతంలో నాకు విడుదలనిచ్చిన దేవుడు, గతంలో నాకు విజయం ఇచ్చిన దేవుడు నాకు ఈరోజు కూడా ఇస్తాడు. ఈవెన్ నౌ he will give. దట్ వాజ్ హిస్ కాన్ఫిడెన్స్. అందుకే దేవుని యందు ధైర్యం తెచ్చుకున్నాడు. he strengthened himself in the Lord and said, Lord, సిచ్యువేషన్ నా అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంది ప్రభువా, కానీ నువ్వే నా ధైర్యం. హల్లెలూయా. ఎవరు దావీదు ధైర్యం? దేవుడే ఆయన ధైర్యం. ఆమేన్. ముందుకెళ్దాం. దాని తర్వాత దావీదు చేసిన రెండో పని, మొదటి కీ ఏంటండి? అలాంటి సిచ్యువేషన్ రిస్టోరేషన్ కావాలి అంటే మొదటి కీ ఏంటి? దేవుని యందు ధైర్యము తెచ్చుకోవాలా. రెండవది, దావీదు ఏం చేశాడు? ఎందుకు ధైర్యం తెచ్చుకోగలిగాడు? ఒకటి, దేవుని ప్రేమని జ్ఞాపకం చేసుకున్నాడు. రెండు, ఆయన మీదున్న పిలుపుని, ఆ వాగ్దానాన్ని మర్చిపోలేదు. మూడు, గతంలో దేవుడు ఎలా కాపాడాడో అది జ్ఞాపకం తెచ్చుకున్నాడు. అండ్ నాలుగు, దావీదు తెలిసిన విషయం ఏంటంటే విరిగి నలిగిన హృదయానికి దేవుడు చేరువుగా ఉంటాడని తెలుసు. హీ ఈజ్ నియర్ టు ద బ్రోకెన్ హార్టెడ్. మేబీ యు ఆర్ బ్రోకెన్ టుడే అండ్ గాడ్ సేస్, ఐ యామ్ నియర్ టు ద బ్రోకెన్ హార్టెడ్. ప్రభువా, కీర్తన 51లో దావీదు అదే ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నీకు దహన బలులు కాదు నువ్వు కోరేది, నువ్వు నా విరిగి నలిగిన హృదయంనే నువ్వు కోరుకుంటావు, పశ్చాత్తాప హృదయంనే నువ్వు కోరుకుంటావు. గాడ్ నీడ్స్ యువర్ రిపెంటెంట్ అండ్ కాంట్రైట్ హార్ట్. హల్లెలూయా. అండ్ చూస్తే మొదటి సామ్యుయేలు 2వ వచనం చూద్దామండి ప్లీజ్. 2వ వచనం, మొదటి సామ్యుయేలు 30వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. ఇది 3వ స్టెప్ అండి. ఈ 3వ స్టెప్లో రెస్టోరేషన్కి 3వ స్టెప్ ఏంటంటే దావీదు మొదటి సామ్యుయేలు 30వ అధ్యాయం 7వ వచనం ఏం చేస్తున్నాడు తెలుసా? ఎస్, చదుదాం. 1 Samuel chapter 30:7. ఎస్. పిమ్మట దావీదు ఎఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా. చూడండి, ఆయన ఎవరండి? అబియాతారు ఎవరు? అబియాతారు అనేది ఒక గురువు, ఈజ్ అ ప్రీస్ట్. సో ఆ యొక్క దావీదు ఏం తీసుకురమ్మంటే ఎఫోదు తీసుకురమ్మన్నాడు. ఎఫోద్ అంటే ఏంటంటే ఒక గార్మెంట్. ఎఫోద్ ఏంటి? ఒక వస్త్రం. ఆ వస్త్రముని యాజకులు ప్రార్థన చేయడానికి వెళ్ళేటప్పుడు ఒక యాజకులు మాత్రమే, యాజకత్వం ఉన్న వాళ్ళు మాత్రమే ఆ ఎఫోదును వేసుకొని దేవుని సన్నిధిలోకి ప్రార్థన చేయడానికి వెళ్తారు. ఒక వాక్యం చూద్దామండి. మొదటి ఆ వచనం నాకుంటే నేను చూపిస్తాను. నిర్గమ కాండంలో ఆ మాట ఉంటుంది, కానీ నాకు ఆ వచనం లేదు ఇక్కడ. ఓకే, నో ప్రాబ్లం. సో ఆ ఎఫోదును తీసుకొని రమ్మన్నాడు. ఫస్ట్ థింగ్, ఓకే, ఎఫోదు అంటే ఆ గార్మెంట్, ఆ వస్త్రాన్ని వేసుకొని ఆయన ప్రార్థనకు వెళ్ళాడు. సో ఆ టైంలో, ఆ విరిగి నలిగిన సమయంలో నీకు నాకు కావలసిన వస్త్రం, ఆయుధం ప్రార్థన. ఏం కావాలి? ప్రార్థన. అండ్ రెస్టోరేషన్కి ముందు అన్నీ విరిగిపోయాం, మనం కూర్చుంటాం ప్రార్థనకి. ప్రార్థన వస్తుందా? ప్రాక్టికల్గా ఉందాం. ప్రార్థన వస్తుందా? ప్రార్థన రాదు. ఏమొస్తుంది? నీ కష్టాలే గుర్తుకొస్తాయి, వాళ్ళన్న మాటలే గుర్తుకొస్తాయి, నీ పరిస్థితులే గుర్తుకొస్తాయి. సో అవన్నీ గుర్తుకొస్తాయి కాబట్టి నువ్వు కూర్చుంటావు ప్రార్థనకి, ప్రార్థన చేయలేవు. అందుకే దావీదు ఏం చేసినంటే ఆ యాజకుడిని తీసుకొని
ఆ యాజకుడితో సహా కలిసి ప్రార్థన చేశాడు. ఆమేన్. బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది, ఎప్పుడైతే మనము డౌన్గా ఉంటామో, ఎప్పుడైతే మనం కృంగుదల్లో ఉంటామో, మన ఆత్మీయంగా బలంగా ఉన్న వారితో కలిసి మనం ప్రార్థన చేయగలగాలి. అప్పుడు నీ స్పిరిట్ రివైవ్ అవుతుంది. నువ్వు ప్రార్థన చేయలేవు ఆ సిచ్యువేషన్లో, ఆ భయంకరమైన విరిగి నలిగిన టైంలో నువ్వు ప్రార్థన చేయలేవు. యూ కెనాట్ ప్రే. సో దావీదు ఆ ఎఫోదుని వేసుకొని ఆ యాజకుడితో కలిసి ప్రార్థన చేయడానికి ముందుకెళ్ళాడు. సో ఎవరైతే ఆత్మీయతలో ఉంటారో వాళ్ళతో కలిసి ప్రార్థన చేయి, మళ్ళీ నువ్వు ఆత్మీయంగా బలపడతావు. హల్లెలూయా. అండ్ వెన్ టు అగ్రీ, దేవుడు పరలోకంలో ఆమేన్ అని చెప్తాడు. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. బలహీనంగా ఉన్నాం, ఆత్మలో బలంగా ఉన్న వారితో కలిసి మనం ప్రార్థన చేస్తే ఆత్మీయంగా మనం బలపరచబడతాం. అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే అగ్రిమెంట్ అంటారు. వి కమ్ ఇన్ టు అగ్రిమెంట్ అంటే వాళ్ళు ప్రార్థనలో వాళ్ళు కూడా నీతో ఏకీభవిస్తున్నారు. అండ్ ఎవరైతే ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు కూడి ప్రార్థన చేస్తారో దేవుడు అక్కడ ఉంటారని దేవుడు వాగ్దానం చేశాడు. సో వెన్ యు ఆర్ వీక్, ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేసినప్పుడు, when you come together in prayer, that strengthens you. హల్లెలూయా. 120 మంది ఆ యొక్క పై మేడ గదిలో 120 మంది ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు పెంతెకోస్తు దినాన తన అభిషేకాన్ని కుమ్మరించాడు. పేతురు, యోహానులు వాళ్ళు యెరూషలేము దేవాలయానికి వెళ్ళబోతుండగా వాళ్ళిద్దరూ కలిసి అంగీకరించారు. ఆ కుష్ఠరోగి లేచి నడు అంటే వాడు లేచి ఆ క్రిపుల్డ్ మ్యాన్ లేచి పరిగెట్టే వాడు లేచి పరిగెట్టాడు. అనేక సంవత్సరాలుగా వాడు కుంటివాడిగా ఉండి ఆ మందిరం ముందు అడుక్కుంటూ ఉండేవాడు. కానీ ఎప్పుడైతే పేతురు, యోహానులు ఇద్దరు అంగీకరించి ఏకీభవించి ప్రకటించారో, లేచి నడు అన్నారో, వాళ్ళు లేచి నడిచారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పేతురు చెరసాల్లో ఉన్నాడు. పేతురు ప్రవక్త, పేతురు అపోస్తులు, పేతురు మీద గొప్ప పిలుపుంది. కానీ పేతురు బలహీనంగా ఉన్నాడు. పేతురు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. అప్పుడు సంఘమంతా కూడి ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెరసాలని బద్దలు కొట్టాడు. When you come into agreement and pray, then God will do a miracle in that situation. Hallelujah. 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 దావీదు ఏం చేశాడు? ఎస్, చదవనమ్మా. 1 సాముయేలు 30:7 ప్లీజ్. పిమ్మట దావీదు మని అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఎఫోదును దావీదు నొద్దకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము, నిశ్చయముగా నువ్వు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. తప్పక నీ వారినందరినీ దక్కించు. దేవుణ్ణి అడుగుతున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో చక్కగా ఉంటుంది, హీ ఎంక్వైర్డ్ ఆఫ్ ద లార్డ్. ఇప్పుడు దావీదు తెలుసు, నాకే మనిషి సాయం చేయలేడు, దేవుడు మాత్రమే నాకు సాయం చేయగలుగుతాడు. సో దేవుడి సన్నిధిలోకి వచ్చి, ప్రభువా నేను అమాలేకుల దగ్గరికి వెళ్ళాలా? లార్డ్ షల్ ఐ గో అండ్ ఫైట్? నేను వెళ్ళి కొట్లాడాలా? నేను వెళ్ళి పోరాడాలా ప్రభువా? నేను వెళ్ళి యుద్ధం చేయాలా అని దేవుడి దగ్గర విచారణ చేస్తున్నాడు. హల్లెలూయా. ప్రేయర్, దో సిచ్యువేషన్స్, ప్రేయర్ విల్ బీ యువర్ వెపన్. ప్రార్థన నీకు ఆయుధంగా ఉంటుంది. ఈరోజు బికాజ్ యూఆర్ నాట్ ప్రేయింగ్, నథింగ్ ఈజ్ మూవింగ్ బికాజ్ యూఆర్ నాట్ ప్రేయింగ్. అలాగే ఉంటాం, నేను చెప్తున్నాను, అలాగే ఉంటారు కూడా. ఎన్నోసార్లు ఐ కీప్ ఆన్ రిమైండింగ్ ది స్టేట్మెంట్, ప్రే ప్రే ప్రే. హల్లెలూయా. వచ్చి సర్వీస్లో కూర్చోవడం ప్రేయర్ కాదు. ఇట్స్ ఆల్ టుగెదర్ వి వర్షిప్. బట్ దావీదు విచారణ చేశాడు, దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎస్ దావీదు, వెళ్ళు, నీకు విజయాన్ని ఇస్తాను, వెళ్ళు. హల్లెలూయా. మరి ఎన్ని రోజులైంది నువ్వు విచారణ చేసి నీ సమస్యలను బట్టి? ఎన్ని రోజులైంది దేవుడి దగ్గర ప్రార్థన చేసి? ఎన్ని రోజులైంది దేవుడి దగ్గర సహాయాన్ని కోరుకొని?
చాలామంది అంట వాళ్ళ తెలివి మీద ఆధారపడతారంట, కొందరు వాళ్ళ డబ్బు మీద ఆధారపడతారంట, కొందరు వాళ్ళ పలుకుబడి మీద ఆధారపడతారంట. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే శూరుడు తన శౌర్యం మీదను, అలాగే ధనికుడు తన ధనము మీదను వాళ్ళు బలము చూపించడం కంటే యెహోవా పట్ల భయభక్తులు కల వాడు ధన్యుడు అంటుంది వాక్యం. యెర్మయా 9:23, జెర్మయా 9:23, యెర్మయా గ్రంథం 9:23 చదవడమ్మా. ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, శూరుడు తన శౌర్యమును బట్టియు, శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టియు అతిశయింపకూడదు. అతిశయింపకూడదు. అతిశయించువాడు నిజంగా నువ్వు అతిశయిస్తున్నావా? దేనిని బట్టి దేనిని బట్టి అతిశయించాలి అంటే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనేనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటయే దాని యందే మీరు అతిశయింపండి. నీ అతిశయం ఏమై ఉండాలంటే, నాకు యెహోవా తెలుసు, ఐ నో మై గాడ్. హల్లెలూయా. యెహోవాని నేను ఎరుగుదును, భూమి మీద కృప చూపుచు తన నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాని నేను ఎరుగుదును. విజ్డమ్ విల్ ఫేడ్ అవే. దావీది ఏది పనికి రాలేదు. ఆ నిస్సహాయ స్థితిలో దావీదికి తన శౌర్యం పనికి రాలేదు, తన జ్ఞానం పనికి రాలేదు, తనకున్న అంతమంది 600 మంది ఆ యొక్క ఏమంటారు సైనికులుగా ఉన్న వాళ్ళు ఎవరు పనికి రాలేదు. అందరినీ పక్కకు పెట్టి ఎఫోదు వేసుకొని అబియతార్తో దేవుడి దగ్గర విచారణ చేస్తున్నాడు. అయ్యా, నేను అమాలేకుల మీదకి వెళ్ళాలియా? వెళ్తే నేను గెలుస్తానా? దేవుడు ఆలకించి నువ్వు వెళ్ళు దావీదు అంటున్నాడు. హల్లెలూయా. సో మనం ఏం చేస్తున్నాం? విచారణ చేస్తున్నామా? ప్రభువా, ఇది నా సిచ్యువేషన్, మరి సిచ్యువేషన్లో ఏం చేయాలి? అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దానికి సమాధానం దావీదుకి సమాధానం చెప్పినట్లుగానే నీకు నాకు సమాధానం చెప్తాడు, ఖచ్చితంగా చెప్తాడు. కానీ మనం చేయం. దావీదు ఏం చేశాడంటే వెంటనే చేశాడు. ఉదాహరణకి ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేవుడు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాడు. ఈ పలానా వ్యక్తిని క్షమించమ్మా అంటాడు, ఈ పలానా వ్యక్తిని క్షమించయ్యా అంటాడు. హల్లెలూయా. కానీ మనం క్షమించాం, కానీ ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఏమైనా ప్రార్థన చేస్తుంటాం? ప్రభువా నీకు స్తోత్రం, నీకు వందనాలు, ప్రార్థన చేస్తూనే ఉంటాం. హల్లెలూయా. వీల్ కీప్ ఆన్ ప్రేయింగ్. అట్లా ఇయర్స్ టుగెదర్ క్షమించాం, కానీ ప్రార్థన చేస్తూనే ఉంటాం. సో దేవుడు ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుడు నీకు డైరెక్షన్ ఇస్తాడు. అయితే మనమేం ఆశిస్తామంటే, నాకు అనుకూలంగానే దేవుడు మెసేజ్ ఇవ్వాలా, నాకు అనుకూలంగా మెసేజ్ రాకపోతే సాతాను నుంచి వచ్చింది, నాకు అనుకూలంగా మెసేజ్ వస్తే దేవుడి నుంచి వచ్చింది. ఇది క్రిస్టియన్ సైకాలజీ. సో క్రిస్టియన్ సైకాలజీ మీద దేవుడు వెళ్ళాడు. వాట్ ఎవర్ గాడ్ టెల్స్ యూ, వాట్ ఎవర్ గాడ్ ఇన్స్పైర్స్ యూ వెన్ యూ ప్రే, ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్. ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్. యూ విల్ సీ ద బ్లెస్సింగ్. నీకు తెలుసు దేవుడు నీకు ఇన్స్పైర్ చేస్తాడు, దేవుడు నీతో మాట్లాడతాడు, కానీ నీకు ఇష్టం ఉండదు. హల్లెలూయా. షాన్ సిస్టర్ని ఆదిలాబాద్ బొమ్మన్నాడు అనుకోండి, అక్కడ పోస్టింగ్ పడింది. హల్లెలూయా. కానీ షాన్ సిస్టర్ హైదరాబాద్కి పోస్టింగ్ ఇవ్వాలని ప్రార్థన చేస్తుంది. దేవుడు అన్నాడు, నీ లేదమ్మా, కొన్ని రోజులు ఆదిలాబాద్ పో. లేదు ప్రభువా, అది దేవుడి నుంచి మెసేజ్ కాదు, హైదరాబాదే పోస్టింగ్. హల్లెలూయా. నాకు కూడా ఒక మంచి అనుభవం. జనరల్ ట్రాన్స్ఫర్స్లో గత జూలైలో నన్ను తీసుకెళ్ళి నల్గొండలో వేశారు. సో రోజు 2.5 గంటల ప్రయాణం, మళ్ళీ 2.5 గంటలు వాపస్. 5 అవర్స్, 4.5 to 5 అవర్స్ పట్టేది రోజు. జూలై, మీకు తెలియదు అంటే జూలై నుంచి జనవరి వరకు నేను తిరిగాను అలాగే. సో
ఆ టైంలో లోపల అనుకునేవాడిని 5 అవర్స్ ప్రయాణంలోనే పోతుంది. కానీ ఆ 6 months నేను పోయినందుకు నాకు గ్యాప్ వచ్చి మళ్ళీ నేను ఉన్న స్థితికే, ఉన్న స్థలానికే దేవుడు నన్ను తీసుకొచ్చాడు. ఆమేన్. నేను ఎక్కడైతే కంఫర్టబుల్గా ఉన్నానో ఆ 6 months కష్టపడ్డాను. కానీ ఆ 6 months కష్టపడ్డ ఫలితం ఏంటంటే నేను పాత స్టేషన్ నుంచి కంప్లీట్ డిటాచ్ అయ్యి మళ్ళీ అదే పాత స్టేషన్కి కొత్త పోస్టింగ్లో వచ్చాను. ఆమేన్. సో ఈ కొత్త పోస్టింగ్లో ఇంకొక 5 సంవత్సరాలు నన్ను ఎవరు కదపలేరు. నోబడీ కెన్ డిస్టర్బ్ మీ నెక్స్ట్ 5 years. సో దేవుడికి ఒక ప్లాన్ ఉంటుంది. మనము ఒబీడియంట్గా మనము విని ఆచరిస్తే దాంట్లో ఆశీర్వాదాన్ని చూస్తాం. కానీ మనం ఏం చేస్తామంటే అప్పుడున్న పరిస్థితులనే అక్కడి నుంచి తప్పించుకోవడానికి, తలనొప్పి వచ్చిందా వెంటనే జండుబాం ఎక్కడ దాన్ని చూడాలా, తలనొప్పి వచ్చిందా శారడన్ ఎక్కడ, అది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తగ్గాల. మెడికల్ షాప్కి వెళ్ళి అడుగుతాం, బాబు వెంటనే నొప్పి తగ్గాల బాబు, ఒక పవర్ఫుల్ మెడిసిన్ ఏదైనా పర్లేదు, హల్లెలూయా, ఓ పవర్ఫుల్ యాంటీబయాటిక్, ఎందుకంటే ఇమీడియట్ రెమెడీ రావాలి. ఇమీడియట్ రెమెడీస్ క్రిస్టియన్ లైఫ్లో రావు. దేవుడు చిన్నగా పనిచేస్తాడు. హల్లెలూయా. గాడ్ వర్క్స్ స్లోలీ అండ్ హీ డస్ బ్యూటిఫుల్ ఇన్ హిజ్ ఓన్ టైమ్. ఆయన సమయంలో అన్నీ సుందరంగా చేస్తాడు. ఆల్ దట్ యు నీడ్ టు ఈస్ వాక్ విత్ పేషెన్స్ విత్ గాడ్. దావీదు ఎంక్వైరీ చేశాడు, ప్రభు వెళ్ళాలా, ఎస్ వెళ్ళు దావీదు వెళ్ళు. అండ్ దావీదు వెళ్ళాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఐ విల్ టెల్ దట్ వర్స్ అండ్ క్లోజ్. దావీదు వెళ్ళి ఏం చేశాడు తెలుసా? హల్లెలూయా. ఎస్, దానికంటే ముందు నేను పోవాలి కానీ సర్మన్ ఎండ్ కావట్లేదు. దానికంటే ముందు నువ్వు అలాంటి టైంలో ఫేవర్ పొందుకోవాలంటే ఎస్, నీ సిచ్యువేషనే బాగలేదు, ఎవరో ఒకరు హెల్ప్ కోసం వస్తారు. ఏం చేస్తారు చెప్పండి? హలో, నీ సిచ్యువేషనే బాగలేదు, సంబడీ ఈజ్ ఆస్కింగ్ హెల్ప్, ఏం చేస్తారు? నా స్థితే బాగాలేదు, మళ్ళీ నువ్వు ఒకటి నాకు తోడు పోరా బాబు అంటాను. హల్లెలూయా. వాళ్ళ ఆ మొర కూడా మనకు వినపడదు, ఎందుకంటే నీ కష్టమే నీకు పెద్ద కష్టం అయిపోయింది. కానీ దావీదు మేలు ఎలా పొందుకున్నాడు తెలుసా? ఆ అమాలేకీయులని యుద్ధం చేయడానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక ఐగుప్తీయుని చూశాడు. ఈ సా వన్ ఈజిప్టియన్, ఒక ఐగుప్తుడిని కూడా తెలియదు దావీదుకి. ఒక వ్యక్తి భయంకరమైన సమస్యలో ఉన్నాడు. హీ వాజ్ ఇన్ గ్రేట్ డేంజర్. హీ వాజ్ ఇన్ వాడు అక్కడ ఉన్నవాడు 3 రోజులు ఏం తాగలేదు, 3 రోజులు ఏం తినలేదు, 3 days నుంచి ఏం తాగలేదు, ఏం తినలేదు. అతను ఒక భయంకరమైన దుస్థితిలో ఉన్నాడు. సో దావీదు ఐగుప్తీయుడా, అమాలేకీయుడా, లేకపోతే ఫిలిస్టీయుడా, ఎవరో అని చూడకుండా దావీదు ఆ మనుషులు అతని ఐగుప్తుని తీసుకొస్తున్నారు. మీరు వచనంలో చదువుకోండి. తీసుకొచ్చి ఆయనకి ఆహారం పెడుతున్నారు, ఆయనకి నీళ్ళు ఇస్తున్నారు. వాడు ఆ ఆహారము ఆ నీళ్లు తాగి బలపడి ఏం చెప్తున్నాడంటే, అయ్యా 3 రోజులు అయిందయ్యా అని అన్నం తిని, 3 రోజులు అయిందయ్యా నేను నీళ్ళు తాగి, మీరు నీళ్ళు ఇచ్చినందుకు, ఆహారం ఇచ్చినందుకు కృతజ్ఞతలు అంటున్నాడు. హల్లెలూయా. సో ఇన్ దాట్ సిచ్యువేషన్ ఆల్సో గుర్తుపెట్టుకోండి, ద 4th కీ ఫర్ రిస్టరేషన్ ఈజ్, నువ్వే నీడ్లో ఉన్నావు, నువ్వే అవసరతలో ఉన్నావు, నీ స్థితే బాగాలేదు, ఇంకొకరు నిస్సహాయ స్థితిలో ఉన్నారు, వాళ్ళకి చెయ్యినిచ్చేవాడిగా ఉండాలి. ఆమేన్. దిస్ చర్చ్ ఈజ్ అ వెరీ పూర్ గివింగ్ చర్చ్, వెరీ పూర్ ఇన్ గివింగ్. ఆమేన్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యూ హ్యావ్ టు బీ బ్లెస్డ్ మీన్స్ యూ హ్యావ్ టు గివ్ యువర్ సెల్ఫ్ టు గాడ్. ఆమేన్. బికాజ్ యువర్ గాడ్ వాజ్ ఎ గివర్. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఎలా బ్లెస్ అవుతాం. ఈ ఐగుప్తునికి దావీదు సాయం చేశాడు కనుక ఈ ఐగుప్తీయుడు దావీదుకి ఎంతో మేలు చేశాడు కనుకనే దావీదు యుద్ధంలో గెలవగలిగాడు. సో ఎప్పుడైనా ఒకరికి మేలు చేస్తే దేవుడు దాని ప్రతిగా నీకు మేలు చేస్తాడు. ఒక ఆమె ఒక భార్యాభర్తలు ఇద్దరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారంట. రెస్టారెంట్కి వెళ్ళి వాళ్ళు అన్నారంట, మా దగ్గర డబ్బులు లేవు, ఈ రెస్టారెంట్లో ఏది చీప్ ఫుడ్ ఉంటుందో ఆ ఫుడ్ మాకు
తీసుకొని రా అమ్మ, ఆకలి అవుతుందని చెప్పారంట. ఇంకా వెయిటర్ క్రిస్టియన్ ఆమె చూసింది, పాపం ఆకలితో ఉన్నారు, కానీ వాళ్ళకి డబ్బులు లేవు, చీప్ ఫుడ్ అడుగుతుంది. ఆమె ఏం చేసిందంట, ఆ హోటల్లో ఉన్న బెస్ట్ ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చిందంట. తీసుకొచ్చి ఇస్తే వాళ్ళు మంచిగా కూర్చొని తిన్నారు. తిన్నాక అమ్మ బిల్ లేదమ్మా అంటే, లేదయ్యా నేను బిల్లు కట్టేశాను, నా జీతంలో నుంచి నేను బిల్లు కట్టేశాను, మీరు వెళ్ళండి అని చెప్పిందంట. ఆ అమ్మాయితో ఫోటో తీసుకున్నారు, ఆ రెస్టారెంట్ ఫోటో తీసుకున్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు కడుపు నిండా భోజనం చేసి. అది తీసుకొని వెళ్ళి ఫేస్బుక్లో పోస్ట్ చేశారంట. మేము పలానా రెస్టారెంట్కి వెళ్ళాము, ఇక్కడ ఒక వెయిటర్, ఈ అమ్మాయి ఒక అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి మేము ఇలా చెప్తే మమ్మల్ని ఇలా ఆదుకుంది, మా కడుపు నిండా అన్నం పెట్టింది. ఆ వెయిటర్ ఆమెకు జీతం పెద్దగా ఉండదు, కానీ ఆమె అవసరాలు ఎన్నో ఉండిండొచ్చు, కానీ ఆ జీతంలో నుంచి మాకు బెస్ట్ ఫుడ్ని, $100 వర్తున్న ఫుడ్ని మాకు పెట్టింది అని వాళ్ళు ఫేస్బుక్లో పోస్ట్ చేశారంట. ఆ ఫేస్బుక్లో పోస్ట్ని చూసి అనేక మంది ఈ వెయిటర్ ఎవరు, ఈ అమ్మాయి ఎవరు, ఇంత దాతృత్వం కలిగిన అమ్మాయి ఎవరు, ఇంత జనరస్ కలిగిన అమ్మాయి ఎవరు అని అందరూ ఆమె దగ్గర రావడం మొదలుపెట్టారంట. ఒకరు వచ్చి $10,000 గిఫ్ట్గా ఇచ్చారు, ఒకరు వచ్చి ఆమె ఇంట్లో వాషింగ్ మిషన్ ఇచ్చారంట, ఒకరు వచ్చి వాళ్ళ ఇంట్లో టీవీ ఇచ్చారంట, ఒకరు వచ్చి ఆమెకి మొత్తం లెక్క పెట్టుకుంటే ఒక నెల వరకు సుమారు $1,00,000 వర్త్ గిఫ్ట్లు వచ్చినాయంట. ఎంత వచ్చినాయి? $1,00,000 వర్త్ గిఫ్ట్ వచ్చిందంట. ఆమె ఖర్చు పెట్టింది ఎంత వీళ్ళిద్దరికి? $100. హల్లెలూయా. షీ వాజ్ జనరస్. వాళ్ళు ఎవరో తెలీదు, వాళ్ళ బంధువులు కాదు, ఆకలితో ఉన్నారు. ప్లస్ ఈమె పెద్ద గొప్ప కుటుంబం నుంచి ఏం రాలేదు. షీ వాజ్ జనరస్. హల్లెలూయా. సో గుర్తుపెట్టుకోండి, ఈ మాట స్టేట్మెంట్ గట్టిగా వినండి. గివింగ్ ఈజ్ నాట్ గివింగ్ వెన్ యూ గివ్ వాట్ ఈజ్ సర్ప్లస్ విత్ యూ. మళ్ళీ చెప్తున్నాను, గివింగ్ ఈజ్ నాట్ గివింగ్ వాట్ యూ హ్యావ్ సర్ప్లస్ విత్ యూ. అంటే నీ దగ్గర ఏదో జేబులో కొంచెం ఎక్కువ ఉన్నాయి, $100 ఎక్కువ ఉన్నాయి, లేకపోతే నీకు అవసరం లేదు 500, అవసరం లేని దాన్ని ఎక్కువ ఉన్న దాన్ని ఇస్తే అది ఇవ్వడం కాదు. ఇవ్వడం అంటే ఏంటంటే నీ త్యాగపూర్వకంగా ఇవ్వడమే, దట్ ఈస్ గివింగ్. ఆ వెయిటర్, షీ డెంట్ గివ్ వాట్ షీ వాంటెడ్. ఆమె దశభాగం వేస్తుంటే చర్చిలో, ఆమె కానుకలు వేస్తుంటే చర్చిలో, కానీ ఆమె ఔదార్యత్వం ఎక్కడ కనబడిందంటే ఇట్ పెయిన్డ్ హర్ ఎ లాట్. దేర్ వాజ్ సాక్రిఫైస్ ఇన్ దట్ గివింగ్. ఆమె ఆ ఇవ్వడంలో ఆమె త్యాగం కనపడింది. హల్లెలూయా. ఇన్ రిటర్న్ గాడ్ బ్లెస్డ్ హర్ 100-fold. మనం ఈ ప్రార్థన చేస్తాం, ప్రభువా 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా మేము ఆశీర్వదించబడదుం గాక. అవునమ్మా, ఆశీర్వదించాలనుకుంటున్నా అని సీడేది. హల్లెలూయా. మన ప్రార్థన ఎలా ఉంటుందంటే, పొలానికి యజమాని వెళ్ళి, నేను రైతు కుటుంబాన్ని చూస్తా కాబట్టి తెలుసు, పొలానికి యజమాని వెళ్ళి ఇత్తనాలు తీసుకుపోకుండా, వర్షం పడింది, నేల బాగుంది, ప్రార్థన చేస్తున్నాడు మోకరించి, ప్రభువా ఈ సంవత్సరం పంట 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా పండునుగాక. విత్తనాలు ఆడున్నాయి, ఇంట్లో ఉన్నాయి జాగ్రత్తగా. నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, ఏమి 30 అంతలు వస్తలేదు, 60 అంతలు వస్తలేదు, 100 అంతలు వస్తలేదు. హల్లెలూయా. సో ఐఎమ్ టెలింగ్ యూ, ఐఎమ్ నాట్ టెలింగ్ టు గివ్ మనీ హియర్. ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. Please don't misunderstand me. But you should be givers. Hallelujah. You should be givers. మనం ఇచ్చేవారిగా ఉండాలి. దావీదు ఆ ఐగుప్తుడు ఆ నిస్సహాయ స్థితిలో ఉంటే ఆ ఐగుప్తుడికి అన్నం పెట్టాడు, నీళ్లు దాపాడు, అండ్ వాడు దావీదికి బ్లెస్సింగ్గా మారాడు. దావీదికి దారి చూపించాడు అమాలేకుల దగ్గరికి. ఎందుకంటే ఆ ఐగుప్తుడు ఒక అమాలేకుడి దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. ఇవన్నీ చేసిన తర్వాత దావీదు జీవితంలో జరిగిన విషయం ఏంటి తెలుసా అండి? బైబిల్ సేస్ డేవిడ్ రెస్టోర్డ్ ఎవ్రీథింగ్ బ్యాక్. ఆమేన్. 1 సామ్యుయేల్ 30:18. 1 సామ్యుయేల్ 30:18. ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయినా, ఈలాగున అమాలేకీయులు
దోచుకొనే పోయిన అన్నిటినీ తిరిగి తెచ్చుకొనెను. ఆ మాట బాగాలేదమ్మా. ఇంగ్లీష్లో ఏమంటుంది తెలుసా అమ్మా? సో డేవిడ్, ప్లీజ్ హలో, డోంట్ చేంజ్. సో డేవిడ్ recovered all that Amalekites had carried away. ఇంకొక వర్షంలో ఏమంటుంది తెలుసా అండి? సో డేవిడ్ restored all that Amalekites have carried away and David rescued his 2 wives. చెప్పండి రిస్టోర్, చెప్పండి రిస్టోర్. దేవుడు దావీదు అంతా తిరిగి పొందుకున్నాడు, అంతా. అమ్మ 19వ వచనం చదవండి ప్లీజ్. అలాగే కుమారులేమి, కుమారులేమి కుమార్తెలేమి, దేవుడు సొమ్మేమి, వారు ఎత్తుకొని పోయిన ధనము దానము, వాడు ఎత్తుకోపోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి, ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. చూసారా ఎంత రక్షించను. కానీ ఇంగ్లీష్లో ఏముంది తెలుసా? డేవిడ్ రికవర్డ్ ఆల్. హల్లెలూయా. డేవిడ్ రికవర్డ్ ఆల్. దావీదు కోల్పోయిన సమస్తమును మళ్ళీ తిరిగి తెచ్చుకున్నాడు. మనుషులు, వస్తువులు, ఆస్తిపాస్తులు అన్నీ, ఎవ్రీథింగ్. 4 steps I will tell you. When David lost everything, ఆయన దేవుళ్ళో ధైర్యం తెచ్చుకున్నాడు. ఎందుకు దేవుళ్ళో ధైర్యం తెచ్చుకున్నాడంటే, ఒకటి దేవుని ప్రేమని చూశాడు, 2 విరిగి నలిగిన హృదయానికి దేవుడు చేరువుగా ఉంటాడని దావీదుకి తెలుసు. ఆయన బలహీనతలో దేవుడు బలమై ఉంటాడని తెలుసు. అండ్ 3 ఆయన మీదున్న పిలుపుని, ఆయన మీదున్న అభిషేకాన్ని, ఆయన మీదున్న వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. హీ రిమెంబర్డ్ ద ప్రామిస్, హీ రిమెంబర్డ్ హిస్ కాలింగ్. అండ్ 3 చాలా ప్రాముఖ్యమైంది. దావీదు గతములో నా దేవుడు నన్ను కాపాడాడు, గతములో దేవుడు నాకు విజయాలను ఇచ్చాడు, గతములో దేవుడు నాకు విజయాలు ఇచ్చిన దేవుడు ఈరోజు కూడా ఇవ్వగలుగుతాడని నమ్మాడు. అండ్ 3 దావీదు ఎఫోదు వేసుకొని దేవుడి దగ్గర విచారణ చేశాడు. అటు తర్వాత ఆయన నిస్సహాయ స్థితిలో ఉండి కూడా ఇంకొక నిస్సహాయ స్థితిలో ఉన్న వాడికి ఆయన చెయ్యినిచ్చాడు, వాడే ఆశీర్వాదంగా మారాడు. అండ్ చివరిగా బైబిల్లో చూస్తున్నాం, దేవుడు అంతా రికవర్ చేశాడు. గాడ్ రిస్టోర్డ్ ఎవ్రీథింగ్ బ్యాక్ టు డేవిడ్. దేవుడు మీ జీవితాల్లో కోల్పోయిన ప్రతి ఒక్కటి దేవుడు రిస్టోర్ చేయునుగాక. ఆమేన్. మేబీ ఇట్స్ యువర్ హోలీనెస్, మేబీ ఇట్స్ యువర్ అనాయింటింగ్, మేబీ ఇట్స్ యువర్ జాయ్, మేబీ ఇట్స్ యువర్ షేమ్, మేబీ ఇట్స్ యువర్ ఫైనాన్సెస్. ఏదైనా కానీ దేవుడు రెండింతల ఘనతతో మళ్ళీ నిన్ను దేవుడు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. With a double honor, may God bring it, a blessing back to you in your life. Amen. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం ప్లీజ్. Hallelujah. Thank you Jesus. Thank you Lord. Worship you Lord. We give you all the glory. We give you all the glory Lord. We give you all the honor. Oh, thank you Jesus. Hallelujah. Hallelujah. Thank you Lord. Thank you Lord. Yes, చూద్దాం ఒక్కసారి దేవుడి వైపు చూద్దామండి. ఒక్కసారి దేవుడి వైపు చూద్దాం. లెట్స్ ఆల్ లుక్ అంటు గాడ్. లెట్స్ ఆల్ లుక్ అంటు జీసస్. లుక్ అంటు జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వర్షిప్ యూ లార్డ్. We give you all the glory and honor. Thank you Lord. Thank you Jesus. Thank you Lord.